ఈరోజు జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్కి వచ్చాం. మా ఫ్రెండ్ ఒక పేదోడిని కొనుక్కున్నాడంట, దాన్ని వేసుకెళ్తా కానీ వచ్చాం. ఇక్కడ గీతలో బండెడ్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ప్రతి శనివారం మార్కెట్ జరిగిద్ది అనుకుంటా, నాకైతే తెలియదు, ఇప్పుడు వచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి పౌష్టికాహారం తినండి, మంచి బలంగానే. చూడండి అక్కడ గీతలు, దున్నపోతులు. అదే మా ఫ్రెండ్ తీసుకొస్తున్నాడు, చూడండి డైరెక్ట్గా మోసుకొచ్చేస్తున్నాడు. నిలబెట్టండి. పేదోడైనది ఎన్ని నెలలు ఉంటుంది, దానికి ఎన్ని నెలలు ఉంటుందండి? ఎన్ని బాబాయ్ ఎన్ని నెలలు ఉంటుంది దీనికి? సుమారు ఎమ్మలేద్దాం, ఎదరేసేద్దారా? ఎమ్మలేదరా? 6 నెలలు. ఓకే. ఎంత మధ్యలో వేసేయండి. కాదు, ఎంతది? 10,000 అండి. జాగ్రత్తగా పడిపోదు. లాగి కట్టండి ఎదరికి. అప్పుడే అది టాయిలెట్ పోసేసింది. ఇంకేంటి, అది లాగి ఎదరికి కట్టండి బాగా. ఎదరికి లాగి కట్టండి బాగా. కట్టండి, కదలకుండా లాగి కట్టి కొద్దిగా బంద్ దగ్గర లాగి కట్టండి బాగా. 10,000 అండి. బంధం కూడా వెళ్ళి దానికి దూకేద్ది బయటికి. ఇది గట్టిగా పొడుగుపెట్టండి అని, కిందకి పొడుగుపెట్టి కట్టండి. అండి గట్టికి కట్టండి. చూడండి, వీటికి గడ్డి లేదు సరిగ్గా, తీసుకొచ్చి చాలా రోజులు అయినట్టు ఉన్నాయి. సేల్స్ అవ్వలేదు అనుకుంటా ఇవన్నీ. చూడండి, కోట బియ్యం కూడా ఇక్కడే స్టోర్ చేస్తారనుకుంటా. లోడ్లెడ్ వచ్చినాయి, గోడాములు ఉన్నాయి. ఈ కదలకుండా మంచి స్ట్రాంగ్గా ఉంటాయి. నేలలోంచి వేసారు వైరు, ఇవన్నిటిని గట్టి కట్టేస్తారు. మన వాళ్ళు మ్యాథ్ తీశారు, పంచి పెడతాయి. వీటికి కొన్నిటికి పచ్చిగడ్డ వేసారు, పాలిష్ చేయకుండా. వాటి పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ. సరే, మధ్యలోకి వెళ్దాం. జెర్సీ పిల్లలు కూడా ఉన్నాయి, ఆవు పిల్లలు. దున్న పిల్ల అయితే రేటు తక్కువ అంట. చూడండి, అక్కడ రైతులు వచ్చి 2 గిత్తలను కొని తీసుకెళ్తున్నారు. ఆ చివరి కూడా ఆవును తీసుకుంటున్నారు. బుట్టగం రోడ్లో ఉన్న బైపాస్ పక్కన ఉన్న మార్కెట్ యార్డ్ ఇది. ఇక్కడ అన్ని రకాల గేదెలు, ఆవులు, స్వదేశీ ఆవులు, జెర్సీ ఆవులు అన్నీ ఉంటాయంట. వాటికి నీళ్ళు వసతి కూడా బాగా కల్పించారు. ఇగో వాటర్ అయితే ఫుల్గా ఉంది. అది చూడండి, గిత్తను తోలుకెళ్తున్నారు. ఎవరికన్నా కావాలనుకుంటే జంగారెడ్డి మార్కెట్లో రకరకాల ఆవులు, గేదెలు ఉన్నాయి. చూడండి, మేత లేకపోవటం ఇలా ఉన్నాయి, కానీ ఇవి మనం తీసుకెళ్ళి పెంచుకుంటే మటుకు మంచి పాలు ఇచ్చే. ఇదిగో జెర్సీ ఆవు పిల్లలు అంటే 2. కానీ నీట్నెస్ అయితే లేదు, ఎందుకంటే నిన్న వర్షం పడటం వల్ల సరిగ్గా క్లీనింగ్ లేదు. ఇక్కడ ప్రాసెస్ తక్కువే. చూడండి, ఆవు తోట బాగుంది. అక్కడ చూడండి, అక్కడ నా ఆటోలో అయితే దూడను అయితే ఎక్కించారు. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు బాలకృష్ణ, పంగిడిగూడెం. చూడండి, గడ్డి కట్టలంటే అమ్ముతారంట. అవి కట్టిని అమ్ముకుని సేల్ చేసుకుని ఇలా గేదెలకి, ఆవులకి వేస్తారంట తీసుకుని. ఓకే, ఇక ఆటో మీద ఉంది. చూడండి,
మీ అబ్బాయిలు ఉన్నాయి.